నాతో పాటు చెప్పండి. పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామమున మీ మాటలు వినడానికి నేను వచ్చి ఉంటున్నాను. నాతో మాట్లాడండి. నా జీవితానికి కావలసినటువంటి మాటలను, మీ కృప కలిగిన మాటలను నాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి పొందుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. లాస్ట్ వీక్ ఐ బిలీవ్ చాలా మంది వచ్చినారు మీకు, అండ్ ఇట్ వాజ్ అ బ్లెస్సింగ్ కదా, బాగుండింది. yes, praise the Lord, praise the Lord. Even I am being blessed. The more I'm talking about God's goodness, దేవుని మంచితనం గురించి మాట్లాడుతున్నంతసేపు ఐమ్ జస్ట్ గెటింగ్ బ్లెస్డ్. మీరు ఎట్లా ఉందో మాకు తెలియదు, కానీ ఐఎమ్ గెటింగ్ మోర్ అండ్ మోర్ బ్లెస్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయం ఏంటంటే, ఐ జస్ట్ వాంట్ టు ఎంకరేజ్ యూ దిస్ ఈవినింగ్. అపోస్తల కార్యం 4వ అధ్యాయం చివరి వచనాల్లో మనం ఏం చూస్తామంటే, ఆదిమ సంఘంలో వాళ్ళకున్న ఆస్తులన్నీ తెచ్చి అమ్మి ఎక్కడ పెట్టారు? ఎక్కడెక్కడ పెట్టారు? అపోస్తల నెత్తి మీద పెట్టారా? ఎక్కడ పెట్టారు? చదివారా ఇప్పుడు నా మాట? వాళ్ళకున్నదంతా తెచ్చి ఎవరి దగ్గర పెట్టారు? అపోస్తల పాదములు. డబ్బు స్థానం ఏంటి? పాదాల దగ్గర. ఎవరైనా డబ్బు కింద పడితే ఇట్లా పెట్టి ఇట్లా ముక్కుంటారు. అట్లాంటి పనులు చేయొద్దండి. హల్లెలూయా. డబ్బు స్థానం ఎక్కడ? పాదాలు. డబ్బును ఆశపడొద్దండి. నాకు డబ్బు కావాలా, డబ్బు కావాలా. ఎందుకంటే ది లస్ట్ ఫర్ మనీ ఈజ్ ది రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్. మీరు గమనిస్తారు, ఆ నెక్స్ట్ చాప్టర్ స్టార్టింగ్లోనే అననీయ సఫీరా అని ఇద్దరు ఉంటారు. వాళ్ళు ఆశపడతారు. ఏమి డబ్బులు వాళ్ళు తెచ్చి పెడతారు, దేవుని రాజ్యం కోసమే తీసుకొస్తారు. అయితే కొంచెం దాచిపెట్టుకుంటారు. వాళ్ళకేముంటుందంటే, ఎవరు వాళ్ళని ఏమని అడగలేదు, కానీ ఇచ్చినట్టే ఇచ్చి దేవుని దగ్గర. చాలామంది క్రైస్తవ జీవితాల్లో అటువంటి నేచర్ ఉంటుంది. దేవునితో బిజినెస్ చేయడం, దేవునికి ఏదో ఇచ్చినట్టుగా చెప్పుకోవడం, కానీ దేవునికి ఇవ్వకుండా జీవించడం, దేవుని నుంచి మనము ఏదో లాభం ఆశించడం. ఇది ఏమవుతుందంటే, దిస్ ఈస్ ఎ పాయిజనస్ థింగ్. ఇది మనకు ఆరోగ్యానికి మంచిది కాదు. హల్లెలూయా. డబ్బు స్థానం ఎక్కడ ఉండాలి? పాదాలు. హల్లెలూయా. డబ్బు స్థానం పాదాలు, దేవుని స్థానం మన నెత్తి. ఆమేన్. దేవుని తలలో పెట్టుకున్నాము, డబ్బును పాదాల మీద పెట్టుకున్నాము. దట్ ఈస్ ది ఓన్లీ వే యూ క్యాన్ బి బ్లెస్డ్. హల్లెలూయా. ఆమేన్. ఎందుకంటే అబ్రహాంను గమనించండి. అబ్రహాం అసలు డబ్బును లెక్క చేసిన వ్యక్తే కాదు. ఎప్పుడైతే నువ్వు డబ్బును లెక్క చేయవో, డబ్బుని వెనక పరిగెత్తుకుంటూ వస్తుంది. నువ్వు డబ్బు వెనక పరిగెత్తడం మొదలు పెట్టినావంటే డబ్బు పారిపోతుంది, నువ్వు నాశనం అయిపోతావు. లోతు జీవితం అలానే అయిపోయింది. డబ్బు వెనకపోవడం వల్ల ఏమైంది? అన్నీ పోగొట్టుకున్నాను. కుటుంబం కూడా పోయింది. భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. అదే అబ్రహాము దేవుని వైపు చూస్తూ దేవుని వైపు నడుస్తున్నాడు. హీఈస్ ది రిచెస్ట్ పర్సన్. నన్ను అడిగితే బైబిల్లో ఎవరైనా ధనవంతులు ఉన్నారంటే అబ్రహాం. హల్లెలూయా, హల్లెలూయా. సో లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసాం. ఒక కథ కూడా చెప్పాను. సమాధానం అంటే ఎలా ఉంటుంది అంటే, కష్టాలు లేకపోవడం కాదు, ఛాలెంజెస్ లేకపోవడం కాదు, కానీ ఆ వచ్చినప్పటికీ కూడా దేవుల్లో మనం నిబ్బరంగా నిలబడ్డాం. హల్లెలూయా. ఆ గద్ద ఏ విధంగా అయితే తుఫాన్ వస్తుంటే తన రెక్కలు చాపి తన పిల్లలను అక్కునే చేసుకుని, ఆ పిల్లలకు అసలు తుఫాన్ ఉందా వర్షం ఉందా ఏమీ తెలియదు, ఏమీ పట్టించుకోవటం లేదు, నిశ్చింతగా నిద్రపోతున్నాయి. హల్లెలూయా. దట్ ఈస్ బిబ్లికల్ పీస్. ఆమేన్, ఆమేన్. వాక్యంలోకి వెళ్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం. ఇది చాలా కంఠత వాక్యం. చాలా మందికి వచ్చిన వాక్యం అయి ఉండొచ్చు. చదవండి. ఏముంది? నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. అక్కడే అర్థం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు కదా, వర్ధిల్లదు అని రాయబడింది. బాగా ఆలోచించండి. స్క్రిప్చర్ను గమనిస్తే దేవుడు ఒక ప్రామిస్ ఇస్తున్నాడు. నీకు వ్యతిరేకంగా ఉన్న ఆయుధము వర్ధిల్లదు. నీకు వ్యతిరేకంగా ఆయుధమే ఉండదు అన్నాడా? నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధం తయారు చేయబడదు అన్నాడా? లేదు. ఆయుధాలు తయారు చేయబడుతుంటాయి, కానీ నీకు వ్యతిరేకంగా అవి పని చేయలేవు. హల్లెలూయా. ఈరోజు మానవ జాతిలో మనం చూసినట్లయితే అనేకమైన ఆయుధాలు సాతానుడు తయారు చేస్తున్నాడు.
ఎన్నో రకాల కొత్త కొత్త వైరస్లు కనుక్కుంటున్నారు, ఎన్నో రకాల కొత్త కొత్త రోగాలను కనుక్కుంటున్నారు, ఎన్నో విధములైనటువంటి మనకు సమస్యలు ఇతర మనుషుల ద్వారా సైతానుడు తీసుకొని వస్తూ ఉంటాడు, ఛాలెంజెస్ తీసుకొని వస్తుంటాడు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, ఏది ఏమైనప్పటికీ కూడా, ఎటువంటి ఆయుధాలు ఉన్నప్పటికీ కూడా నీకు విరోధమైనవి ఏవి వర్ధిల్లవు. హల్లెలూయా. నీకు విరోధంగా ఉన్నవి ఏవి కూడా వర్ధిల్లవు. ఈరోజు మనం ఒకవేళ టీవీ పెట్టి చూసినట్లయితే ఏది చూస్తుంటాం? ఇజ్రాయెల్ మీద దాడులు జరిగాయి, యుద్ధాలు కనిపిస్తుంటాయి. యుద్ధం ఎప్పుడు చూడు యుద్ధం. పాకిస్తాన్ బార్డర్లో ఏదో ఒక యుద్ధం, చైనా బార్డర్ దగ్గర ఏదో ఒక యుద్ధం గురించినటువంటి సమాచారం. అవునా? అలజడి కలుగుతుంటారు విన్నప్పుడు, అన్రెస్ట్. ఒకడు మొన్నటి వరకు ఒక నార్త్ కొరియా వాడు ఏం చేసిండు, నేను హైడ్రోజన్ బాంబు వేస్తా ఉంటున్నాడు. ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు అలజడి సృష్టించేటువంటి మాటలు మనం టీవీలో గమనిస్తుంటాం. పోయిన వారం అంతా ఏమైందంటే, కేరళలో పెద్ద డిజాస్టర్ కదా, ఎప్పుడు లేనటువంటి ఇండ్లు కొట్టుకుపోయినాయి, మట్టి పోతుంది, మొత్తం ఎక్కడ లేనంతటి వరదలు కేరళలో వచ్చేసాయి. దాదాపు 300 పైన మనుషులు చనిపోయినారు. టీవీ పెడుతూనే ఏముంటుంది, కేరళ కేరళ కేరళ. ఏముంది కేరళలో? అన్ని ఇండ్లు కొట్టుకుపోవడము, మనుషులు కార్లు అన్నీ కొట్టుకొని పోవడం ఇంకా కదా. సో టీవీ ఆన్ చేస్తూనే కొన్నిసార్లు ఫైనాన్షియల్ కొలాప్స్, రూపాయి పతనం అయిపోయింది కదా, రెండు మాటలు. రూపాయి పతనం అయిపోయింది కదా. తర్వాత దౌర్జన్యాలు చూస్తుంటాం. కొందరు ఉద్యోగాలు లేవని రోడ్ల మీదకి వస్తుంటారు, నిరుద్యోగ భృతి ఇస్తామని మాకు ఏలేదు చేస్తుంటాం. అవునా? వింటున్నామా? టీవీ ఆన్ చేసినప్పుడంతా వి లిసన్ టు సర్టన్ థింగ్స్. పంటలు సరిగా పండలేదు, మా పంటకు రావాల్సినటువంటి ఏమంటారు, మినిమం వాల్యూ రావటం లేదు, దాన్ని ఏమంటారు తెలుగులో, గిట్టుబాటు ధర రావటం లేదు. పంట చేతికి వస్తుంది అన్నప్పుడే వర్షం పడి ఉంటుంది, ఏమైంది, అకాల వర్షాలు, పంటలు నష్టాలు కదా. టీవీ ఆన్ చేసినప్పుడంతా మనం ఇటువంటి న్యూస్ చూస్తూనే ఉంటాం. కొన్నిసార్లు వి లిసన్ టు గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్రపు నీటి మట్టం పెరుగుతూ ఉంది అని వింటుంటాం. అవునా? సో మెనీ థింగ్స్. ఎందుకంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నా అంటే, ఇంకా కొన్నిసార్లు ఏమవుతుందంటే స్టాక్ మార్కెట్ పతనం, స్టాక్ మార్కెట్లు కూడా పడిపోతుంటాయి. పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఏమైతే దివాలా తీస్తుంటాయి. ఇటువంటి మాటలన్నీ విన్నప్పుడు మంచిగా అనిపిస్తుందా? చలో భలే ఉందా, ఇంపుగా అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? మనం ఈరోజు న్యూస్ పెడితే నేను చెప్పిన పాయింట్స్ ఆల్మోస్ట్ ఎవ్రీడే న్యూస్లో ఉంటాయి. అవునా? 90% నేను చెప్పిన పాయింట్సే ఉంటాయి న్యూస్లో, వేరే ఉండవు. అవునా? అయితే అమేజింగ్ థింగ్ ఏంటంటే, ప్రతిరోజు కూడా ఉదయం లేస్తూనే పేపర్ పట్టుకొని పోతారు. ఆఫీసులకు పోక మునుపు పేపర్ను క్షుణ్ణంగా చదివేసి ఇటువంటి న్యూస్ అన్నీ వేసేసుకొని వెళ్ళిపోతారు. నైట్ పడుకునేప్పుడు మళ్ళీ టీవీ చూస్తారు, టీవీ చూసి న్యూస్ చూసి పడుకుంటారు. ఏం చూస్తున్నాము? సేమ్ న్యూస్. ఒకటి, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ న్యూస్ పేపర్, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ టీవీ. గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్. హల్లెలూయా. అయితే నేనేమి, వాట్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ ఈస్, స్టార్ట్ యువర్ డే విత్ జీసస్. యేసు ప్రభువుతో మీ రోజును మొదలు పెట్టండి. లేచిన వెంటనే దేవునితో మీరు గడపడం మొదలు పెట్టండి. మొదటి సమయం దేవునికి ఇవ్వండి. మోకాళ్ళ మీద కూర్చొని దేవునితో మాట్లాడడం మొదలు పెట్టండి. ప్రభా, ఈ రోజును బట్టి నీకు వందనాలు. నన్ను ఈరోజు నువ్వు నీకు మంచి రోజు ఇచ్చినావు, నీకు వందనాలు. దిస్ ఇస్ ది డే దట్ ది లార్డ్ హ్యాస్ మేడ్ అండ్ ఐ విల్ రిజాయిస్ అండ్ బి గ్లాడ్ ఇన్ ఇట్ కదా. దేవుని వాక్యం చెప్తుంది, ఈ దినము యెహోవా చేసింది. ఆమేన్. మనం ఉత్సాహించి స్తుతిద్దాం. ఉత్సాహిస్తున్నాను ప్రభా, నువ్వు ఇచ్చిన దినాన్ని బట్టి నీకు వందనాలు. నువ్వే నా దేవుడివి, నువ్వు తప్ప నాకు ఇంకొక దేవుడు లేడు. నేను ఈ మీద ఆధారపడుతున్నాను ప్రభా. ఈరోజు పలానా పనులు చేయాలనుకుంటున్నాను ప్రభా. వీటన్నిటిలో నీ కృపను నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రభా, నీ కృపను నేను నమ్ముతున్నాను. నీ జ్ఞానం నాలో పనిచేస్తుంది, నీ శక్తి నా ద్వారా పనిచేస్తుంది. దేవునితో గడపండి. స్టార్ట్ యువర్ డే విత్ జీసస్. హల్లెలూయా. యు నో వన్ థింగ్, జోసెఫ్ గురించి చెప్పబడిన మాట ఏంటి? యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుతూ వచ్చెను. జోసెఫ్ సక్సెస్ కావడానికి కారణం ఏంటంటే దేవుడు ఆయనతో ఉండడం. నువ్వు సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ తెలుసుకుంటే సక్సెస్ ఉండవు.
బట్ లేటెస్ట్గా దేవుని ప్రజెన్స్ నువ్వు అనుభవిస్తూ ఉన్నట్లయితే యు విల్ బి ఏ సక్సెస్. Hallelujah. Hallelujah. Your success doesn't depend upon you updating your knowledge about the latest trends going on in the world. లోకంలో జరుగుతున్న పరిస్థితులను నువ్వు అప్డేట్ చేసుకోవడం వల్ల నీకు సక్సెస్ రాదు. కానీ బట్ సక్సెస్ ఈజ్ గ్యారంటీడ్ వెన్ యు ఆర్ అప్డేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్స్ ప్రెజెన్స్. హల్లెలూయా. దేవుని సన్నిధితో నువ్వు అప్డేట్ చేసుకో. ఆమేన్, ఆమేన్. అందుకే దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ స్టార్ట్ దేర్ డే. ఎలా స్టార్ట్ చేస్తారంటే బల్లారాధనతో స్టార్ట్ చేస్తారు కొందరు. దెర్ ఆర్ పీపుల్ స్మిత్ విగిల్స్వర్త్ అన్న కథను ఉండేవాడు. స్మిత్ విగిల్స్వర్త్ నాకు తాత వరస అవుతాడు. ఆ స్మిత్ విగిల్స్వర్త్ అనే అతను 16 మందిని చనిపోయే వాళ్ళను లేపినాడు. హౌ హీ స్టార్టెడ్ హిస్ డే. పొద్దున్న లేస్తూనే ఆయన దేవునితో గడపడము, రొట్టె ద్రాక్షరసం ఆయన ఇంట్లో ఆయన తీసుకుంటాడు. మీరు గమనించినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో పౌలు భక్తుడు రాస్తాడు. 24 నుంచి 26 వర్సెస్ వరకు ఏం రాస్తాడు? రొట్టె ద్రాక్షరసం తీసుకునే దాని గురించి రాసి ఆయన ఒక మాట చెప్తాడు. యాజ్ ఆఫెన్ యాజ్ యూ టేక్ దిస్, దీన్ని మీరు ఎన్నిసార్లు తీసుకుంటే అంత మీరు యేసయ్యను ఆయన కార్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవడానికి మీరు చేస్తున్నారు. హల్లెలూయా. రొట్టె ద్రాక్షరసం అంటే అబ్బో అది ఒక పాస్టర్ ఇయ్యాలా, రొట్టె ద్రాక్షరసం అంటే అది చర్చ్లో ఆదివారమే ఇయ్యాలా. రాంగ్. ఆఫన్ అంటే ఏంటి అర్థం? ఆఫన్ అంటే ఆఫరింగ్. ఆఫన్ అంటే ఫ్రీక్వెంట్. ఫ్రీక్వెంట్ అంటే ఏమి? ఈరోజు రేపు అట్లనా, లేకపోతే ఎట్లా? ఎంత వీలైతే అంత ఎక్కువ కదా. ఫ్రీక్వెంట్లీ అంటే ఎంత వీలు దొరికితే అంత. సో దిస్ మ్యాన్ యూస్ టు స్టార్ట్ హిస్ డే బై బ్రేకింగ్ బ్రెడ్ అండ్ టేకింగ్ వైన్. ఆమేన్. ఎవరైనా తీసుకోవచ్చా? ఎవరైనా తీసుకోవచ్చు. ఎందుకు? బికాస్ దట్ ఈస్ బిట్వీన్ ఎ బిలీవర్ అండ్ గాడ్. హల్లెలూయా. చర్చ్కు వాళ్ళ కాదు, మొదట నీకు దేవునికి మధ్య సంబంధం. నువ్వు యేసయ్య ఆ యొక్క ద్రాక్షరసాన్ని తీసుకున్నప్పుడు యేసయ్య నువ్వు యు విల్ బి క్లెన్సింగ్ యువర్ కాన్షియన్స్. నీ మనస్సాక్షిని నువ్వు క్లీన్ చేసుకుంటున్నావు. ప్రభువా, నన్ను పాపినైనా నువ్వు నన్ను కరుణించి నన్ను ఒక నీతిమంతునిగా చేసావు. హల్లెలూయా. నీ రక్తాన్ని బట్టి నేను నీతిమంతునైనాను. నేను దేవుని నీతిగా నేను మార్చబడ్డాను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువా, నీ యొక్క రొట్టెనైనా నీ యొక్క శరీరానికి సాదృశ్యం. నీ యొక్క శరీరము నా కోసము విరగొట్టబడింది. హల్లెలూయా. నా యొక్క రోగాలను నువ్వు సహించావు, నా యొక్క బాధలను నువ్వు మోసావు. నీవు పొందిన దెబ్బల వల్ల నేను స్వస్థతను పొంది తిని జ్ఞాపకం చేసుకొని those people used to take. మనం కూడా తీసుకోవచ్చు. We can do that. హల్లెలూయా. అండ్ వాట్ ఏ వే టు స్టార్ట్ ది డే. అట్లా దేవుని జ్ఞాపకం చేసుకొని దేవుని గుర్తు చేసుకొని మనం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటికలీ వీఆర్ టేకింగ్ గాడ్స్ పవర్ ఇన్ దోస్. దేవుని యొక్క జీవాన్ని మనం స్వీకరిస్తున్నాం. హల్లెలూయా. అండ్ ఇట్ స్టార్ట్స్ వర్కింగ్. దట్ పవర్ స్టార్ట్స్ వర్కింగ్ ఇన్ అవర్ లైఫ్స్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే డే స్టార్ట్ చేయడమే కాదు, డేని ఎలా ఎండ్ చేస్తున్నారు. హౌ ఆర్ యూ ఎండింగ్ యువర్ డే? ఎందుకంటే లాస్ట్ నువ్వు పడుకోపోయే ముందు నీ డేను నువ్వు ఎట్లా ఎండ్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఆర్ యు ఎండింగ్ యువర్ డే విత్ జీసస్? దేవుడితో నువ్వు మాట్లాడుతున్నావా? ప్రభా, నీకు స్తోత్రం నాయనా, ఈ రోజంతా నువ్వు నాకు ఇచ్చినది విధానాన్ని బట్టి నీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. హల్లెలూయా. ప్రభా, ఈరోజు నేను నిద్రిస్తున్నా తండ్రి. ప్రభా, నీ యొక్క ప్రొటెక్షన్ నా మీద ఉన్నది. ఆ స్క్రిప్చర్ ఉంది కదా, నాకు విరోధంగా రూపబడిన యాదము వర్ధిల్లదు, ఎందుకంటే నేను నీ నీతిని. దేవునికి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు గుర్తు చేయండి, నేను దేవుని నీతిని, నేను నీ నీతిని. ఎందుకంటే గాడ్ విల్ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. దేవుడు తాను చేసిన ఆ యొక్క గొప్ప బలియాగాన్ని మనం ఎప్పుడైతే గుర్తిస్తూ ఆయనతో మాట్లాడతామో గాడ్ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఎవరైనా నీకు సహాయం చేస్తుంటారు, ఎవరైనా నీకు సహాయం చేసినప్పుడు, లేకపోతే నువ్వే ఎవరికో సహాయం చేసావు, నువ్వే ఎవరికో రక్తదానం చేసావు, నువ్వు గుర్తొచ్చినప్పుడంతా వాళ్ళు వచ్చి థ్యాంక్స్ చెప్తుంటే ఎట్లా అనిపిస్తుంది నీకు? ఏమనిపిస్తుంది? హ్యాపీ అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? అదే నువ్వు కనిపిస్తున్నప్పుడు పట్టించుకోకుండా పోతున్నావు అనుకో, ఏమనిపిస్తుంది? కనీసం గుర్తించడం లేదు నన్ను, ఈరోజు వాడు బ్రతుకున్నాడంటే నా వల్లనే కదా, కానీ వాడు నన్ను గుర్తించడం లేదు అనే ఫీలింగ్ ప్రతి మనిషికి వస్తుంది. సో అక్నాలెడ్జ్ గాడ్. దేవుని గుర్తించు, ప్రతి మూలో దేవుని గుర్తించు. ప్రభా, నువ్వు ఆ రోజు రక్తం కార్చినందుకే నేను ఈరోజు నీ కృపతో నేను నీ నీతిని అంటున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. సో ఉదయం లేచినప్పుడు
మధ్యాహ్నం అంతా నువ్వు గడిపే రోజంతా రాత్రి పడుకునేప్పుడు కూడా దేవుని సన్నిధిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ దేవునితో గడుపుతూ, I tell you, your life should be sandwiched by the presence of God. దేవుని యొక్క సన్నిధి ఇటుపక్క నేను ఒక శాండ్విచ్ లాగా నువ్వు మధ్యలో ఉన్నావు. హల్లెలూయా, ఆమేన్. అర్థమవుతుందా? చుట్టూ దేవుని యొక్క సన్నిధి నీ చుట్టూ ఉండాలి. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు 127వ కీర్తనలో రాస్తున్న మాటలు గమనించండి. ఇది ఇంగ్లీష్లో తెలుగులో రెండిట్లో చూద్దాం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ స్క్రిప్చర్. ఇట్ ఈస్ వెయిన్ అంటే ఏంటి? వేస్ట్. It is vain for you to rise up early, to sit up late, to eat the bread of sorrows. Bread of sorrows. Bread of sorrows. ఒక మనిషి ఉదయాన్నే లేచి రాత్రి వరకు కష్టపడి ఏదో శ్రమపడి కుటుంబం కోసం చాలా కష్టపడుతున్నాడు అంటే వాని గురించి బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే దట్ ఈస్ బ్రెడ్ ఆఫ్ సారో అంట. హల్లెలూయా. దట్ ఈస్ బ్రెడ్ ఆఫ్ సారో. తెలుగులో ఏమంటే తన కష్టార్జితము అనే పదం వాడుంటాడు కదా. కష్టార్జితమైన ఆహారం. ఇది కష్టార్జితమైన ఆహారం కాదు. దిస్ ఈస్ బ్రెడ్ ఆఫ్ సారో అంటే ఏమర్థము? నువ్వు పొద్దునే లేచి రాత్రి వరకు నువ్వు కష్టపడి శ్రమపడి పని చేస్తే కూడా అది నీకు శ్రమనే. అది నీకు దుఃఖాన్ని తీసుకొస్తుంది. నువ్వు కష్టపడి నేను తింటున్నాను అనుకోవచ్చు, కానీ అది నీకు దుఃఖాన్ని తీసుకొని వస్తుందంట. ఎందుకు? దేవుడు నాకు ఏం చెప్తుంది? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఇంగ్లీష్ చూడండి. ఇంగ్లీష్ ఫర్ హీ గివెత్ హిస్ బిలవెడ్ స్లీప్. ఈ రెండు వర్సెస్ ఐ జస్ట్ వాంట్ టు మేక్ ది బెస్ట్ యూజ్ ఆఫ్ దీస్ వర్సెస్. కొంచెం డిఫరెన్స్ వస్తుంది మీనింగ్లో, కానీ దేవుని వాక్యంలో వాట్ బెస్ట్ వీ కెన్ టేక్ అది తీసుకుందాం. చాలా మంది నాకు నిద్ర పట్టడం లేదు రాత్రి పూట అంటారు. దట్ ఈస్ ఎ కంప్లైంట్ బికాస్ నిద్ర లేని తనం అనేది సైతాన్ నుంచి వచ్చింది, దేవుడి నుంచి కాదు. దేవుని వాక్యం చెప్తుంది హీ గివెత్ హిస్ బిలవెడ్ స్లీప్. స్లీప్ ఎవరిస్తారు? స్లీప్ ఈస్ ఫ్రమ్ గాడ్. హల్లెలూయా. నువ్వు బాగా నువ్వు ఎప్పుడు పడుకున్నా నీకు నిద్ర రాగలిగి ఉండాలి. దట్ ఈస్ ఫ్రమ్ గాడ్. హల్లెలూయా. ఎంత పడుకున్నా నిద్ర రావడం లేదు, ఎప్పుడు ఏదో ఆలోచనలు వస్తున్నాయి. దట్ ఈస్ ఫ్రమ్ డెవిల్. నీకు నిద్ర పట్టడం లేదు, నువ్వు ఆలోచనలో పెడుతుంది. దట్ ఈస్ ఫ్రమ్ డెవిల్. నాకు నిద్ర రావడం లేదు. క్వశ్చన్, ఆర్ యు గాడ్స్ బిలవెడ్? నువ్వు దేవునికి ప్రియమైన వ్యక్తివా? ఎస్ యు ఆర్. ఎందుకు? ఎట్లా? ఎందుకంటే యేసయ్య రక్తంతో నువ్వు కడగబడ్డావు, యేసయ్యను స్వీకరించినావు. ఏ రోజు నువ్వు యేసయ్యను స్వీకరించినావో ఆ రోజు నువ్వు దేవునికి అతి ప్రియమైన బిడ్డవైపోయినావు. హల్లెలూయా. నువ్వు దేవునికి ప్రియమైన వ్యక్తివి ఎట్లా అయినావు అంటే నువ్వు చేసిన పనులను బట్టి కాదు. నువ్వు దేవునికి ప్రియమైన వ్యక్తివి ఎలా అయ్యావు అంటే యేసు క్రీస్తును నువ్వు ఎప్పుడైతే విశ్వసించినావో ఆ రోజు నువ్వు దేవునికి ప్రియమైన వ్యక్తివైనావు. హల్లెలూయా. అందుకే ఆయన ప్రియులకు ఆయన నిద్ర ఇస్తాడంట. హల్లెలూయా. తెలుగులో ఇంకొకటి యాడ్ చేసింది. ఏమన్నాడంటే ఆయన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఏలియా అడవిలో పోయి పండుకున్నాడు, నిద్రపోతున్నాడు. కాకులు రొట్టెలు తీసుకొని వచ్చినాయంట. కాకులు అంటే అంత దరిద్రమైన జంతువులు ఇంకోటి ఉండవు. ఎందుకంటే ఈవెన్ డర్టియెస్ట్ ప్లేసెస్లో కూడా అవి ఏవి వదలకుండా తింటుంటాయి. కానీ దేవుడు ఆజ్ఞాపించినప్పుడు కాకుల లాంటి వ్యక్తులు కూడా నీకు తెచ్చిస్తారు. హల్లెలూయా. నువ్వు నిద్రపోతుంటావు, బట్ సంథింగ్ విల్ హ్యాపెన్. హల్లెలూయా. నేను బైక్ కొన్నప్పుడు మాతో పాటు అన్న వాళ్ళు వచ్చారు. అన్న వాళ్ళు సేవలో ఉన్నారు కదా. ఐ వాస్ థింకింగ్, ప్రభా నేను కానుక ఇవ్వాలి అన్న వాళ్ళకు. నేను కానుక ఇవ్వాలి, కానీ ఎంత ఇవ్వాలో నాకు తెలియదు ప్రభా. ఎంత ఇవ్వాలనుకుంటున్నాను, ఎందుకంటే ప్రతిసారి కొంచెం ఇస్తుంటే, బట్ ఈసారి కొంచెం ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నాను. ఇవ్వాలి. ఆమేన్. రెండోది, కొంచెం వేరేగా తీసుకురా ప్రభా అని చెప్పిన. ఇప్పుడు నా జోబులో ఉన్నదొద్దు, కొంచెం వేరేగా తీసుకొని రా. హల్లెలూయా. ఏమైందంటే ఆ రోజు బైక్ కొన్న మరుసటి రోజున ఒక వేరే అక్క వాళ్ళు వచ్చి ఒక కవర్ తీసుకొని వచ్చి ప్రార్థన చేయించుకొని ఒక కవర్ ఇచ్చారు. హల్లెలూయా. ఆ కవర్ను ఓపెన్ కూడా చేయలేదు నేను. ఎంత ఉంది ఏమైనా ఉంటుంది. వెంటనే అన్నకి ఇచ్చేసి అన్న ఇది తీసుకో అంటే అన్న చెప్పండి నాకు దీంట్లో ఎంత ఉందని 10,000 రూపీస్ ఉంది అంటే తీసుకో అని చేస్తే వాళ్ళు ప్రేయర్ చేసి వాళ్ళు తీసుకొని యూనో సంథింగ్ మనం ఎట్లా చేయాలనుకుంటామో దేవుడు అట్లా ఇస్తాడు. ఆమేన్. నీ హృదయంలో ఆశ ఉండాలా, నేను పలానా వాళ్ళకు ఒక బ్లెస్సింగ్గా ఉండాలని.
హల్లెలూయా. ఎప్పుడైతే నీకు అటువంటి ఆశ ఉంటే దేవుడు అట్లే తీసుకొస్తాడు నీకు. ఏమో నేనే కష్టపడితే రావాలా, నేనే కష్టపడితే వస్తుంది, లేదు లేదు. ఆయన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తాడు. కొందరు ఉదయమే లేస్తారు, రాత్రి వరకు పని చేస్తారు, కానీ దేవుడు వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడంటే దే ఆర్ ఈటింగ్ ది బ్రెడ్ ఆఫ్ సారోస్. బ్రెడ్ ఆఫ్ సారో. సారో అంటే ఏంటి? దుఃఖం. దుఃఖం దుఃఖంతో కూడినటువంటి ఆహారాన్ని వాళ్ళు తింటున్నారనేది దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. కానీ యేసు ప్రభుకి ఇవ్వబడిన మాట ఏం తెలుసా బైబిల్లో? ఈజ్ ది బ్రెడ్ ఆఫ్ లైఫ్. హల్లెలూయా. ఈజ్ ది బ్రెడ్ ఆఫ్ లైఫ్. నువ్వు బ్రెడ్ ఆఫ్ సారో తీసుకుంటున్నావు అనుకో, ఏమైపోతుంది నీ జీవితంలో? నువ్వు బలహీనం అయిపోతావు. కష్టపడింటావు, కష్టార్జితం తినొద్దా? తిను. ఏమవుతుంది? ఆ కష్టార్జితం వల్ల ఏమవుతుందంటే నువ్వు ఇంకా వీక్ అయిపోతావు. కానీ దేర్ ఈజ్ అ బ్రెడ్ ఆఫ్ లైఫ్. నీకు నేనే జీవాహారాన్ని అని చెప్తాడు యేసు ప్రభు. నన్ను తిన్నవారు ఎన్నడూ ఆకలిగా ఉన్నారు. ఏంటి? వాట్ ఈస్ జీసస్ టెల్లింగ్? ఆయన యొక్క సన్నిధిని మనము స్వీకరిస్తున్న వ్యక్తులం అయితే మన శరీరంలో, మన మనస్సులో, మన ఆత్మలో మనము బలాన్ని పొందుతూ ఉంటాము. హల్లెలూయా. హల్లెలూయా. విల్ బి స్ట్రాంగ్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితాల్లో మనము స్ట్రాంగ్గా ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే టీవీ చూడదా బ్రదర్? చూడొద్దు అని చెప్పాను. పేపర్ చదువు, టీవీ చూడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా ఒక డిబేట్ జరుగుతూ ఉంది టీవీలో. ఇట్స్ అ పొలిటికల్ డిబేట్. పార్టీల వాళ్ళని పిలిచారు, పార్టీల వాళ్ళను కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ది ఛానల్. పార్టీస్ గురించి కూడా చెప్పాలనుకోవట్లేదు. ఒక గంట సేపు జరుగుతుంది, మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ కూడా జరుగుతుంది. దాంట్లో ఒక పార్టీ వాళ్ళేమో మేము ఇంత డెవలప్మెంట్ చేసాం, మేము ఇంత చేసాం, మేము ఇంత చేసాం అది. వెంటనే ఇంకొక ఎక్స్పర్ట్, అవతల పార్టీ ఎక్స్పర్ట్ అందుకొని మీరు ఇంత అవినీతి చేశారు, మీరు ఏదైతే వాగ్దానాలు ఇచ్చినారో అవి చేయలేకపోయినారు. ఇంకొకతను కూడా ఇట్లనే ఆల్మోస్ట్ ఇటువంటి డిఫరెన్సెస్తోనే జరిగిపోయింది. కానీ ఆ గంట తర్వాత ఎటువంటి కంక్లూషన్ రాలేదు. గంట ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అందరూ కొట్టుకుంటూనే మనకు సమయం అయిపోయింది, ఇంకా బంద్ చేద్దామని బంద్ చేసినారు తప్ప ఎటువంటి రెజల్యూషన్కు వాళ్ళు రాలేదు. పోనీ ఇవి చేస్తాము, మీరు ఇవి చేయండి, ఇవి డెవలప్మెంట్కు వాడండి, అటువంటివి ఏమీ రాలేదు. రెండోది ఏంటంటే ఎవరైతే వాదిస్తున్నారో వాళ్ళు మాదే రైట్ అనే విషయాన్ని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక గంట తర్వాత ఏమైపోయింది అంటే ఆలోచించినప్పుడు ఏ డిస్కషన్లో అయినా మంచి చెడు రెండు ఉంటాయి. ఏదైనా ఒక డిస్కషన్ టాపిక్ రైజ్ చేసినప్పుడు వీళ్ళు పాయింట్స్ మాట్లాడినప్పుడు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. నాకు గంట తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నేను ఇంతసేపు మంచి చెడుల ఫలాలను ఇచ్చే వృక్షం ఉంది కదా, ఆ వృక్ష ఫలాన్ని తిన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే నాకు మంచి తెలిసింది, మన రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న మంచి తెలిసింది, చెడు కూడా తెలిసింది. కానీ అది నాకు ఉపయోగపడటం లేదు. అర్థమైందా? నేను ఏమీ చేయలేని పరిస్థితి. అవునా? నేనేమైనా మార్చగలనా? లేదు. అవేమన్నా తెలుసుకున్నంత వరకు నాకేమైనా అయిందా? ఏమీ ఉపయోగం లేదు. జీవఫల వృక్షం అనేది యేసు ప్రభు. కానీ మంచి చెడులను తెలుసుకునే జ్ఞానం ఇచ్చే వృక్షాలు లోకంలో చాలా ఉన్నాయి. టీవీ కానీ, పేపర్ కానీ, ఇంటర్నెట్ కానీ, అన్నీ మంచి చెడు రెండు తెలుస్తుంటాయి. వాటి వల్ల మనకు ఉపయోగం ఉండదు. కానీ జీవవృక్షమైనటువంటి యేసయ్య ఫలాలను మనం తిన్నట్లయితే మన జీవితంలో ఖచ్చితంగా మనకు బెనిఫిట్ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాను అంటే మన జీవితంలో యేసయ్య యొక్క శక్తి, యేసయ్య యొక్క కృపను మనము పొందుకోవాలి అంటే మనము చాలా ఆలోచించాలి. మనం తీసుకునే డైట్ గురించి. ఇప్పుడు మనం లావు కాకూడదు అన్నప్పుడు ఏం చేస్తాము? డైట్ చేస్తాం. ఏం డైట్ చేస్తారు? రైస్ తక్కువ తింటారు కదా. అంటే లావు చేసే డైట్స్ ఏమున్నాయో ఆయిల్స్, రైస్, ఇవన్నీ తక్కువ చేస్తారు. అదేవిధంగా బాగా ఆలోచించండి. మనం కూడా మన జీవితంలో మనం ఏమైతే చూస్తున్నామో, ఏమైతే వింటున్నామో అనే దాంట్లో డైటింగ్ చేయాలి మనం. బికాస్ ఐస్ అండ్ ఇయర్స్ ఆర్ విండోస్ టు అవర్ సిస్టమ్. మన సిస్టంలో మన కళ్ళు, మన చెవులు, ఇవి రెండు కూడా మనం ఏమి చూసినా, మనం ఏమి తిన్నా, మనం ఏం విన్నా మన శరీరంలోకి వెళ్ళిపోతుంటాయి. ఆమేన్. కాబట్టి మనము లోకపు జ్ఞానంతో మనల్ని మనం నింపుకోవడం కంటే యేసయ్యను గురించిన
జ్ఞానంతో మనం నింపుకుంటే మన జీవితాలకు ఆశీర్వాదకరము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథం 4వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథము దిస్ ఇస్ ఫుల్ ఆఫ్ గాడ్స్ విజ్డమ్. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం నుండి 22వ వచనం వరకు. మై సన్, అటెండ్ టు మై వర్డ్స్. అటెండ్ టు మై వర్డ్స్. అటెండ్ అంటే ఏమర్థము? మీటింగ్ అటెండ్ కండి అంటారు. మీటింగ్ అటెండ్ కండి అంటే ఊరికి వచ్చి పాల్గొని పోవడమనా? ఇక్కడ అటెండ్ టు మై వర్డ్స్ అంటారు. అటెండ్ అంటే నీ యొక్క చూపు, నీ యొక్క వినికిడి రెండు కూడా ఆ వాక్యం మీద ఫోకస్ చేయమనే విషయం. హల్లెలూయా. ఇంక్లైన్ thine ear unto my sayings, let them not depart from thine eyes, keep them in the midst of thy heart. నీ హృదయంలో వాటిని పెట్టుకో. For they are life unto those that find them and health to all their flesh. అంటే ఏమంటున్నాడు? ఒక పెద్ద ఆయన అన్నాడు, దీన్ని గాడ్స్ మెడిసిన్ బాటిల్ అన్నాడు. డెరెక్ ప్రిన్స్ అనే పెద్ద ఆయన ఈ 3 మాటలు, ఈ 3 వాక్యాలను ఏమంటాడంటే గాడ్స్ మెడిసిన్ బాటిల్ అంటారు. ఏంటి గాడ్స్ అంటే ఏమర్థము? దిస్ ఇస్ ఫార్ములా. ఈ ఫార్ములా ఎవరికైనా రోగం వచ్చింది, బాగాలేదు, ఏం చేయాలంట? దేవుని వాక్యాన్ని పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రము 3 పూటలు. మందులు ఎట్లా వేసుకుంటాము? 3 పూటలు. ఇది కూడా అదే 3 పూటలు వేసుకుంటే దేవుని యొక్క వాక్యాన్ని మన శరీరంలో ఆరోగ్యము వస్తుందంట. హల్లెలూయా. తెలుగులో చూడండి. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు అంటే ఏం చేయాలంట? ఆలకించడం, చెవి యొగ్గి ఉండడం. ఆమేన్. నెక్స్ట్, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. బాగా ఆలోచించండి. 2 విషయాలు చెప్తున్నాడు. ఒకటేమో చెవుల గురించి చెప్తున్నాడు, ఒకటేమో కళ్ళు చెప్తున్నాడు. అవి 2 కలిపి ఎక్కడికి పోతున్నాయి? హృదయం అనేది ఉంది. నువ్వు కళ్ళతో చూసేది, చెవులతో వినేది ఎక్కడికి వెళ్తుంది అంటే అది నీ హృదయంలోకి వెళ్తుంది. నువ్వు మంచి చూసినా, చెడు చూసినా, నువ్వు చెడు విన్నా, మంచి విన్నా, ఇవన్నీ కూడా చివరికి ఎక్కడికి వెళ్తాయి అంటే నీ హృదయం లోపలికి వెళ్ళిపోతాయి. అందుకేమంటాడు? నా కుమారుడా, నువ్వు ఏదేదో వినొద్దు, నా మాటలు విను, నా మాటలను ఆలకించుము. ఎంతగా వింటావంటే నువ్వు వింటున్న మాటలు నీ కళ్ళ ముందు అలా కనిపిస్తున్నాడు. ఎక్కువగా నువ్వు ఏదైనా ఒక విషయాన్ని ధ్యానిస్తున్నావు అనుకోండి, కళ్ళ ముందు అవే కనిపిస్తుంటాయి మనకి. అవునా? ఎవరైనా ఎక్కువ ప్రేమిస్తున్నారు అనుకోండి, ఆ అబ్బాయికి అమ్మాయి కనిపిస్తుంది. ఎవరిని చూసినా ఆ అమ్మాయి కనిపిస్తుంటాయి కదా. అవునా కదా? అమ్మాయిలకు కూడా అంతే. అమ్మాయిలకు కూడా అంతే. అబ్బాయిని ఇష్టపడాను అనుకో, ఏ అబ్బాయిని చూసినా ఆ అబ్బాయి అనుకోవచ్చు. అంటే నువ్వు దేవుని వాక్యాన్ని అంతగా ప్రేమించాలి అనే దేవుని ఉద్దేశం. దేవుని వాక్యాన్ని ఎంత ప్రేమించాలంట? నీ కళ్ళ ముందు నుంచి అది పోకూడదంట. నువ్వు బైబిలే బైబిలే బైబిలే, దేవుని వాక్యమే దేవుని వాక్యమే నువ్వు వినాలా. సునీలన్న అంటాడు, వినండి. సునీలన్న లేడే, వెళ్ళిపోయిండు. బైబిల్ తీసుకొని చదవండి. ఈరోజు చెప్పిన మెసేజ్, రాసుకున్న పాయింట్స్ చదవండి. హల్లెలూయా. అర్థమవుతుందా? మెడిటేట్. ఎప్పుడైతే నువ్వు వింటావో, ఎప్పుడైతే నువ్వు చూస్తుంటావో, అవి లాస్ట్కి ఎక్కడికి వెళ్తాయంటే నీ హృదయంలోకి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. నీ కన్నులు ఏదైతే వాటిని తొలగిపోయేమో నీ హృదయమందు వాటిని భద్రం చేసుకొనుము. భద్రం చేసుకో, దాచిపెట్టుకో. అవి ఎవరు ఎత్తుకపోకుండా, అవి ఎవరు తీసుకుపోకుండా కాపాడుకో. హల్లెలూయా. భద్రం చేసుకో. ఎందుకంటే దొరికిన వారికి అవి జీవం. ఎవరికి దొరుకుతాయో దేవుని వాక్యాలు, అవి జీవం. ఈరోజు నువ్వు బైబిల్ చదువుతున్నావంటే అది నీకు జీవం. దేవుని వాక్యం నువ్వు వింటున్నావు అంటే యు ఆర్ రిసీవింగ్ లైఫ్. నేను మాట్లాడుతున్న మాటలు దేవుని యొక్క జీవాన్ని మీ శరీరాలకు వదులుతుంది. హల్లెలూయా. ఈ మాటలు మీ శరీరంలో మీరు స్వీకరిస్తున్నప్పుడు యు ఆర్ రిసీవింగ్ గాడ్స్ పవర్. హల్లెలూయా, హల్లెలూయా. దొరికిన వారికి అవి జీవమును, వారి సగం శరీరానికి అన్నారా? పైన వరకు ఆరోగ్యం, కింద ఆరోగ్యం లేదన్నాడా? మొత్తం నడినెత్తి నుండి అరికాలు వరకు కూడా అవి ఆరోగ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మందు పని చేసినా పని చేయకపోయినా ఈ మందు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. దేవుని వాక్యము మీ సర్వ శరీరానికి అంటే అది సర్వ శరీరానికి. ఆమేన్.
ఏమో డాండ్రఫ్ వచ్చింది, డాండ్రఫ్ పోతుందో లేదో, డాండ్రఫ్ పోతుంది. ఆ దేవుడు అంత చిన్న చిన్న విషయాలు పట్టించుకుంటాడు, చిన్న విషయాలు కూడా పట్టించుకుంటాడు. హెయిర్ లాస్ ఉంది నాకు, హెయిర్ లాస్ పట్టించుకుంటాడు. హెయిర్కు స్ప్లిట్స్ వచ్చినా పట్టించుకుంటాడు. హల్లెలూయా హల్లెలూయా. ఏమో కొంచెం ట్యానింగ్ వస్తుంది, కొంచెం అది కూడా పట్టించుకుంటాడు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు దేవుని వాక్యాన్ని నీ హృదయంలోకి స్వీకరిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే నీ సర్వ శరీరానికి అది ఆరోగ్యం అయిపోతుంది. నీ సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని అది ఇస్తుంది. హల్లెలూయా. అది ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు యేసు ప్రభువు అంటే దేవుడు తన వాక్యంలో అంటే నీ కళ్ళను నీ యొక్క చెవులను నువ్వు జాగ్రత్త పరచుకో. నువ్వు ఏం చూస్తున్నావు, ఏం వింటున్నావు అనేది నువ్వు ఆలోచించుకో. ఎందుకు నేను వాక్యాన్నే వింటున్నానంటే ఏం వాక్యం వింటావు? వాక్యం అంటే ఏంటి? కొత్త నిబంధనలు ఆదియందు వాక్యము నేను, వాక్యము దేవుడి నేను, వాక్యము దేవుడైనను. 14వ వచనం ఏం చెప్తుంది? ఆ వాక్యము శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య సంచరించింది కదా. ఎవరైనా ఆ వాక్యము? యేసు ప్రభు. కొత్త నిబంధనను చూడాల్సింది ఏంటంటే వాక్యమని ఏది పడితే చదువుకొని పోవడం లేదు. వాక్యం నీ ఫోకస్ అంతా ఏముండాలంటే నువ్వు చదివే వాక్యంలో ఫోకస్ అంతా యేసు ప్రభు ఉన్నాడా లేదా, యేసు ప్రభు ఉన్నాడా లేదా. హల్లెలూయా. యేసు ప్రభువును మహిమపరుస్తున్నాడా లేదా. ఎవరన్నా ఏది పడితే అది టీవీ పెట్టుకొని చూసి ఆ వాక్యాలు వినుకుంటా వాళ్ళు ఖండిస్తుంటారు. నువ్వు ఈ బతుకు ఆ బతుకు అంటే ఆ బతుకు ఈ బతుకు, లాస్ట్కి ఆ బతుకే అవుతుంది. ఎందుకు? నువ్వు ఏది వింటావో అదే నువ్వు పొందుకుంటావు. నువ్వు దేవుడు మంచోడు అంటే దేవుడు మంచితనం పొందుకుంటావు. దేవుడు నిన్ను శిక్షిస్తాడు అంటే లాస్ట్కి శిక్షనే పొందుకుంటావు. దట్స్ ది ట్రూత్. నువ్వు ఏమి వింటావో, నువ్వు ఏమి చూస్తావో నువ్వు అదే రిప్రొడ్యూస్ చేస్తావు. హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభువునే చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ. చూడండి, ది వర్డ్ వాస్ మేడ్ ఫ్లెష్ అండ్ dwelt among us and we beheld his glory. beheld అంటే we saw, మేము చూసాం. we beheld his glory, the glory as of the only begotten of the Father, full of grace and truth. యేసు ప్రభువును చూస్తే ఏముంటుందంట? యేసు ప్రభు కృపా సంపూర్ణుడైన, కృపతో నింపబడిన వ్యక్తి. కృపనే ఉంది ఆయనకు. ఆమేన్. కృప. ఇంకో పక్కన సత్యం. కృప సత్యం రెండు నింపబడిన వ్యక్తి. గ్లాసులో నిండా నీళ్ళు ఉన్నాయి. గ్లాసులో పోయి తగిలితే ఏం పడుతుంది? గ్లాస్ నిండా నీళ్ళు ఉన్నాయి, గ్లాసు తగిలితే ఏమొస్తుంది? నీళ్ళే పడతాయి. కృప నిండా ఉంది ఆ మనిషిలో. ఆ మనిషిని తాకితే ఏమవుతుంది? కృప పడుతుంది. నువ్వు ఆ మనిషిని చూస్తుంటే ఏమవుతుందంటే ఆ మనిషిలాగా నువ్వు మారిపోతావు. హల్లెలూయా. యాకోబు తాత గురించి ఎంతమంది తెలుసు? యాకోబు తాత లాబాన్ తాత దగ్గర పనిచేసింది కదా. యాకోబు తాతను లాబాన్ తాత మోసం చేసింది. యాకోబు తాత ఏం తక్కువ కాదు. యాకోబు తాత ఏం చేసిందంటే నేను కూడా ఏం మోసం చేస్తాను అన్నాడు. లాబాన్ తాత ఏం చేసిండు? బక్క చిక్కినవి బాగలేనివన్నీ యాకోబు తాతకి ఇచ్చిండు, బాగా బలిసినవన్నీ ఆయన పెట్టుకున్నాడు. వీళ్ళు తర్వాత ఏమనుకున్నారు? లేదు ఇట్లయితే కష్టము, ఒక గుర్తు పెట్టుకున్నాము. చారలు కలిగినవి నావి, పొడలు కలిగినవి నీవి. ఈయన ఏం చేసిండు? కొమ్మలు తీసుకొచ్చిండు, చెట్లవి కొమ్మలు, చారలు కలిగిన చెట్ల కొమ్మలు. బాగా బలమైనవి నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు ఆ చారలు కలిగిన కొమ్మలు వేసేసిండు. అవి నీళ్లు తాగుతున్నప్పుడంతా అవి ఏం చేస్తున్నాయంటే ఏం చూస్తున్నాయి? చారలు కలిగిన కొమ్మలు చూస్తున్నాయి. నీళ్ళు తాగేప్పుడంతా చారలు కలిగిన కొమ్మలే చూస్తున్నాయి. తర్వాత ఏమైందంటే ఆ పొట్టేలు గొర్రెలవి కూడినప్పుడు పుట్టినవన్నీ బలమైన వాటికి పుట్టినవన్నీ చారలు కలిగినవి. బక్క వచ్చినప్పుడు ఆ కొమ్మలు తీసేసిండంట ఆయన. అర్థమైందా? బక్క చిక్కిన వచ్చినప్పుడు కొమ్మలు తీసేసిండు. బక్క చిక్కినవి చారలు లేకుండా కన్నాయి, బలమైనవి చారలు కలిగి కన్నాయి. బాగా అర్థం చేసుకోండి. చారలు ఎట్లా వచ్చినాయి వాటికి? పిల్లలకు చూసి. హల్లెలూయా. ఆ గొర్రెలు ఏం చేశాయంటే చారలనే చూస్తూ ఉండేసరికి అవి లాస్ట్కి ఏం పుట్టినాయి? చారలు కలిగినవే పుట్టినాయి వాటికి. అర్థమైందా? హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే నువ్వు చూసేది నీ జెనెటిక్స్ను కూడా మారుస్తుంది. ఆమేన్. నీ జెనెటిక్ సిస్టమ్ని మారుస్తుంది.
డాక్టర్ ఏమైనా చెప్పిండొచ్చేమో అది ఇదేది, బట్ నువ్వు దేవుని వాక్యాన్ని చూస్తున్నప్పుడు నువ్వు కనేది ఇట్ విల్ బి మోర్ స్ట్రాంగర్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఆమేన్. ఇప్పుడు చారలు కలిగిన దంట్లను చూస్తేనే అవి చారలు కలిగిన పిల్లలు పుట్టాయి. మనం ఎవరిని చూస్తున్నాము? కృపాసత్య సంపూర్ణమైనటువంటి యేసు ప్రభువుని చూస్తున్నాం అనుకోండి, మనం ఎట్లా మారుతాము? మనం ఏం కంటాము? కృపనే. హల్లెలూయా. కృపా సత్యం మన జీవితంలోకి వచ్చేస్తుంది. ఆమేన్. మనం ఆయనలాగా మార్చబడతాము. మన పిల్లలు ఆ విధంగానే తయారైపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. దెర్ ఈస్ అ డైరెక్ట్ కోరిలేషన్. నీవు దేవుని వాక్యాన్ని, అంటే నువ్వు యేసు ప్రభువును చూసేదానికి, నీ శరీరంలో ఆరోగ్యానికి దెర్ ఈస్ డైరెక్ట్ కోరిలేషన్. అందుకే దేవుని వాక్యం చెప్తుంది సామెతల గ్రంథంలో, దొరుకు వారికి అవి జీవమును, వారి సర్వ శరీరములకు అవి ఆరోగ్యమును ఇచ్చును కదా. దొరుకు వారికి ఏం? దొరుకు వారికి దేవుని వాక్యాలు, యేసు ప్రభువుని గురించిన వాక్యాలు దొరుకు వారికి, కృపను గురించిన వాక్యాలు దొరుకు వారికి ఏమవుతుంది? అది ఆరోగ్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా. అంటే నువ్వు ఎంతగా వింటావో దేవుని వాక్యాన్ని, కృపను గురించి ఎంతగా వింటావో, దేవుని యొక్క సత్యాన్ని గురించి ఎంతగా వింటావో, నీ ఆరోగ్యం అంత బాగుపడుతుంటుంది. లేదండి నేను పొద్దు నుంచి టీవీలో నేను దేవుని వాక్యమే చూస్తుంటాను, కానీ నాకు అన్ని నొప్పులే ఉన్నాయి, నాకు అన్ని కష్టాలు ఉన్నాయి, అన్ని రోగాలే ఉన్నాయి. చెక్ చేసుకో, నువ్వు వింటున్న వాక్యము సరైందో కాదు. ఎందుకంటే ఈ వాక్యాలు దేవుని గురించి సరైన వాక్యాలు విన్నట్లయితే వినువారికి, అవి పొందువారికి, అవి దొరుకు వారికి అవి జీవమును, వారి సర్వ శరీరానికి అవి ఆరోగ్యమునిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే ఈ రోగాలు పెట్టిండండి. ఆ వాక్యం విన్నప్పుడు ఏమవుతుంది? రోగాలు పర్మనెంట్గా ఉండిపోతాయి. ఇంకా కొన్ని కొత్తవి కూడా వస్తాయి. ఎందుకు? దేవుడు పెడుతున్నాడు అని నమ్మినప్పుడు అవే వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ఏదైతే చూస్తుంటామో దాంట్లో మన శరీరానికి, మన ఆత్మకు పోషణ ఉందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ న్యూసే ఎక్కువ చూస్తుంటాం. అలజడి. ఇప్పుడు ఎట్లా ఎలక్షన్ టైం దగ్గర పడింది, ఏం జరుగుతుంది? న్యూస్ చూసే కొద్దీ వాళ్ళు పోటీ చేసేటోళ్ళు ఎక్కడ పోతారు, కానీ వీళ్ళకి ఆవేశం ఎక్కువైతుంటుంది. నేను మొన్న ఒకసారి యూట్యూబ్ వీడియోస్ అలా చూస్తున్నప్పుడు ఒక సినిమా హీరో ఏదో మాట్లాడిండు, ఇంకొక ఆయన మాట్లాడిండు. ఆ సినిమా హీరో ఫ్యాన్స్ బండబూతులు రాసేస్తున్నారు దానిలో, కామెంట్స్ అయితే. ఏమైంది వీళ్ళకు అర్థం కాలేదు నాకు. ఇప్పుడు మాట్లాడినవాడు ఒకడు, వానికి ఆపోజిట్ మాట్లాడినవాడు ఒకడు. ఈ కామెంట్లు రాసేవాడికి ఎందుకు అంత ఆవేశం ఎందుకు వచ్చింది? అర్థమవుతుందా? వాళ్ళకు తెలియకుండానే ఆ ఉద్రేకంలోనికి లోన్ అయిపోయినారు. ఆ ఉద్రేకంలో వాళ్ళకి ఇష్టం వచ్చింది రాసేస్తారు. ఎందుకు వాళ్ళు ఆ విధంగా అయినారంటే, ఆయనను ఫాలో అయ్యి ఆయన వెంటనే పరిగెత్తి ఆయన లెక్క అయిపోయినారు. ఇప్పుడు ఆయనకు బాధ కలిగేదానికంటే వీళ్ళకి ఎక్కువ బాధ అవుతుంది. అవునా? అర్థమవుతుందా? ఇప్పుడు మనం కూడా టీవీని ఎక్కువ చూస్తున్నాం అనుకోండి. అంటే టీవీ చూడడం తప్పు కాదు. లెట్ మీ బి ఫ్రాంక్. కరెంట్ అఫైర్స్ తెలుసుకోవడం తప్పు కాదు. ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తున్నావు, కరెంట్ అఫైర్స్ ఈజ్ మస్ట్. నువ్వు చదివితే కానీ పాస్ కావు. చదవడం వేరు, హై డోసెస్, ఓవర్ డోసెస్ తీసుకోవడం వేరైతుంది. ఇప్పుడు దగ్గుమంది ఇస్తారు, దగ్గుమందులో కొంచెం ఆల్కహాల్ ఉంటుంది, ఇంత తాగాలంటారు, ఇంత తాగినారంటారు. ఏమవుతుంది? మత్తొచ్చి పడిపోయేటాడు. మందే ఎంతనో అంతే. ఇప్పుడు ఇక్కడ ఏంటి? టీవీ చూసినా, పేపర్స్ ఏదైనా మనకెంత అవసరమో అంతే తీసుకోవాలి. దాన్నే చూసుకుంటూ గంటలు వీడేం చేసిండు, వాడే మాట్లాడిండు ఏమైపోతుందంటే ఇట్ అఫెక్ట్స్ అవర్ సిస్టమ్. మన సిస్టమ్ను అఫెక్ట్ చేస్తుంది. రెండోది ఏంటంటే, ఆ విషయాలలో ఎటువంటి ఆరోగ్యము ఉండదు, ఎటువంటి పోషణ లేదు మనకు. మనం ఆత్మ మనుషులము అంటే దేవుని ఆత్మను పొందినాము, మన ఆత్మ దేవునితో ఏకమైపోయింది. మనము ఆత్మ మనుషులం కాబట్టి మన ఆత్మకు పోషణ అవసరం. మన శరీరానికి ఏ విధంగా అన్నం తింటున్నామో అదేవిధంగా మన ఆత్మకు కూడా పోషణ అవసరం, ఆరోగ్యం అవసరం. సో నువ్వు ఏమి చూస్తున్నావు, ఏమి వింటున్నావు అనేదే నీ ఆత్మకు పోషణ. నువ్వు ఏమి చూస్తున్నావు, ఏమి వింటున్నావు, సీరియల్లే చూస్తుంటున్నావు, ఏమవుతుంది? నీ ఆత్మకు పోషణ లేదు, దాంట్లో నీ మనసు వేరే అయిపోతుంది. అదే నువ్వు దేవుని గురించి, దేవుని మంచితనాన్ని గురించి వింటున్నావు, నీ ఆత్మకు పోషణ. దేవుడు చెడ్డోడు అనేటువంటి మాటలు వింటున్నావు, దేవుడు కఠినాత్ముడు, దేవుడు నేను శిక్షించబోతున్నాడు అనే మాటలు వింటున్నావు, ఏమవుతుంది? అది కూడా పోషణ కాదు.
ఎందుకంటే దేవుని ఆత్మ మన ఆత్మ ఒకటే. ఆమేన్. ఎవరైతే యేసుప్రభువుని అంగీకరించినారో వాడి ఆత్మ దేవుడి ఆత్మ ఇద్దరు ఒకటే అని దేవుని వాక్యం చెప్తుంది. హీ దట్ ఈస్ జాయింట్ విత్ ది లార్డ్ ఈజ్ వన్ స్పిరిట్ అంటాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమంటాడంటే, యేసుప్రభువుని అంగీకరించినావా? అంగీకరించినావు. నువ్వు ఎప్పుడైతే అంగీకరించినావో దేవుని యొక్క ఆత్మకు మన ఆత్మ ఒకటే అయిపోయినావు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ఆత్మ చేయని కార్యాలను ఎవరైనా మనకు చెప్తున్నారు అనుకోండి, ఒక రకమైన గొడవలాగా అనిపిస్తుంటుంది లోపల. హల్లెలూయా. అలజడి లాగా ఉంటుంది. అదే దేవుని మంచితనం గురించి వింటున్నాం అనుకోండి, ఏమనిపిస్తుంది? హ్యాపీ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. బికాస్ గాడ్ ఈజ్ గుడ్. ఆయన మంచోడే. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాం మనం అంటే, మనం ఓవర్ డోస్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన శరీరాల్లో మనకు తెలియకుండానే ఒత్తిడిని కలగజేస్తుంది. ఆమేన్. మనకు తెలియకుండానే ఓకే, నేను హై డోస్లో ఆ న్యూస్ వింటున్నానా, లో డోస్లోనే వింటున్నానా, నేను పేపర్ హై డోస్లో చూస్తున్నానా, లో డోస్లో చూస్తున్నానా అని ఎట్లా తెలుసుకుంటామో? ఒక చిన్న క్వశ్చన్. నేను ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత నా హృదయంలో శాంతి సమాధానాలు ఉన్నాయా, లేక అలజడి ఉందా? అంతే. నా హృదయంలో కలవరం ఉందా, అలజడి ఉందా, ఒత్తిడి కలిగిందా నాకేమైనా అనేది చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది. మనకు ఒత్తిడి ఉందనుకోండి, మనలో ఏదైనా ప్రెషర్ ఉందనుకోండి, అప్పుడేమర్థము? హై డోస్ మనకు అవసరం లేని మనము తీసుకుంటున్నాం, మనం అవసరం లేని మనం వింటున్నాం. అదే ఒత్తిడి లేదనుకోండి, అప్పుడేమర్థము? ఇట్స్ నార్మల్. ఆమేన్. అదే నువ్వు దేవుని వాక్యం వింటున్నావు అనుకోండి, ఉన్న ఒత్తిడి వెళ్ళిపోతుంది. శాంతి సమాధానాలు దిగొచ్చేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ మోడర్న్ వరల్డ్లో ది నంబర్ 1 కాజ్ ఆఫ్ డిసీజెస్ ఈజ్ స్ట్రెస్. ఒత్తిడి నంబర్ 1 కాజ్ ఆఫ్ డిసీజెస్. ఈరోజు మనుషులు అనుభవించే ప్రతి రోగానికి మూలం ఏంటి అంటే ఒత్తిడి, కలవరము. డాక్టర్లు హై బ్లడ్ ప్రెషర్ ఉందండి అంటారు. హై బ్లడ్ ప్రెషర్ అంటే ఏం చెప్తారు? నువ్వు ఉప్పు తినొద్దు, నువ్వు కొలెస్ట్రాల్ కూడా తగ్గించుకోవాలను, అవునా, నువ్వు కార్బోహైడ్రేట్స్ తగ్గించాలా, నువ్వు అన్నం తినొద్దు, అవి తినొద్దు, ఇవి తినొద్దు, అన్నీ కంట్రోల్ చేస్తారు డాక్టర్స్. ఇవి తినొద్దు, అవి తినొద్దు అని అన్నీ కంట్రోల్ చేస్తారు. కానీ దే కెనాట్ కంట్రోల్ స్ట్రెస్. పేషెంట్కు ఉండేటువంటి స్ట్రెస్ని ఏ డాక్టర్ కంట్రోల్ చేయలేడు. ఏ మనిషి కూడా ఒక మనిషి కలవరాన్ని తగ్గించలేరు. నువ్వు కలవరపడుతున్నావు అంటే కలవరపడుతూనే ఉంటావు. ఆ కలవరం తగ్గించగలిగింది ఎవరంటే ఒకే ఒక వ్యక్తి, యేసు ప్రభువు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ యొక్క కలవరము, ఈ యొక్క స్ట్రెస్ అనేది ఏం చేస్తుందంటే మన శరీరంలో అన్ని రకాల ఇంబ్యాలెన్సెస్ని తీసుకొస్తుంది. ఇంబ్యాలెన్సెస్ అంటే మన శరీరంలో అన్నీ ఒక బ్యాలెన్స్లో ఉండాలి. వాటర్ కంటెంట్ కరెక్ట్గా ఉండాలి, షుగర్స్ కరెక్ట్గా ఉండాలి, సాల్ట్స్ కరెక్ట్గా ఉండాలి, అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి వాటి రేంజెస్లో. ఎప్పుడైతే నీ శరీరంలో ఒత్తిడి పెరుగుతుందో, నీ మనసులో ఒత్తిడి పెరుగుతుందో, ఇవన్నీ కూడా ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడిపోతుంది. హల్లెలూయా. ఇంబ్యాలెన్స్ ఏర్పడిపోతుంది. కొందరి కడుపులో అల్సర్స్ వస్తాయి. స్ట్రెస్ అల్సర్స్ అంటారు డాక్టర్స్. ఏమంటారు? స్ట్రెస్. ఎందుకు? బాగా ఆలోచించి తెలియకుండా కడుపులో పుండ్లు వచ్చేస్తాయి వాళ్ళకు. స్ట్రెస్ అల్సర్స్. ఏదన్నా ఒక విషయాన్ని గురించి భయంకరంగా ఆలోచిస్తారు, చింతించిన తర్వాత లోపల చినిగిపోయేది కడుపు. స్ట్రెస్ అల్సర్స్ వచ్చేస్తాయి. కొందరికి క్యాన్సర్ గడ్డలు వస్తాయి. క్యాన్సర్ ఎందుకు వస్తుంది? స్ట్రెస్. ఎక్స్ట్రా గ్రోత్. సరిగా బాడీ సిస్టమ్ సరిగా పనిచేయదు. నువ్వు కలవరంలోకి వెళ్ళిపోయినావు అంటే నీ శరీరం సరిగా పనిచేయదు. చాలా మంది టీవీలు చూసుకుంటూ వేరే వాళ్ళ విషయాల్లో ఇన్వాల్వ్ అయిపోయి వేరే వాళ్ళ ఒత్తిడిని మన ఒత్తిడిగా తీసుకొని ఈ పార్టీ గెలుస్తుందా, ఆ పార్టీ గెలుస్తుందా, వాళ్ళకంటే మనమే కరెక్ట్గా చెప్తుంటాం. ఇంకా లాస్ట్కి ఏమైపోతుంది? ఆ ఒత్తిడి ఈ ఒత్తిడి తీసుకొని లాస్ట్కి క్యాన్సర్ ఏదో తెలిసిపోతుంది బయటికి. మనకు అవసరమా? లేదు. అనవసరమైన విషయాలు మనం చూసుకుంటూ, అనవసరమైన విషయాలు వినుకుంటూ లేనిపోని స్ట్రెస్ మనము తీసుకోకూడదు. మనకు అవసరం లేదు. కొందరు ఉంటారు పక్కింటి విషయాల గురించి మాట్లాడుతుంటారు ఎక్కువ. పక్కింట్లో లాస్ట్కి ఏమవుతుందో వాళ్ళ ఇంట్లో సమస్య ఉండదు, మన ఇంట్లో ఉంటుంది సమస్య. విని లాస్ట్కు మన ఇంట్లో వద్దు. ఎవరి సమస్యలు మనకు అవసరం లేదు. మనది మనం చూసుకుంటే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దే కాల్ వన్ వర్డ్,
సైకోసోమాటిక్ అనే పదం వాడతారు డాక్టర్స్. సైకోసోమాటిక్. వాట్ ఈస్ సైకోసోమాటిక్? సోమా అంటే బాడీ, సైకో అంటే మైండ్. డిసీజెస్ను ఏం చేశారంటే, రోగాలను ఏం చేశారంటే, కాజ్ ఏంటంటే సైకోసోమాటిక్ అంటారు. ఎందుకు అంటే సైకలాజికల్గా స్ట్రెస్లో ఉన్నారనుకోండి, సైకలాజికల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినారు, స్ట్రెస్లోకి వెళ్ళిపోయినారు, ఆటోమేటిక్గా తెలియకుండానే అది వాళ్ళ శరీరం మీద ప్రభావం చూపిస్తుంది. ఆమె నేను ఒక రీసెంట్గా ఒక హీరోయిన్ ఎవరు పెళ్లి చేసుకుంటే ఓ రోజు పేపర్ చదువుతూ చూశాను. ఆమె ఇంటర్వ్యూ చూశాను. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తలు ఏదో ఇంటర్వ్యూ ఉంటే అలా పేపర్ చదువుతుంటే ఇంటర్వ్యూ చూశాను. ఆమె ఒక మాట రాసింది. ది థింగ్ విచ్ కాట్ మై ఐస్ ఏంటంటే, స్ట్రెస్లో ఉండగా నేను లావ్ అయిపోయాను అని రాసింది. నేను స్ట్రెస్లో ఉండగా నేను ఆ పార్ట్ నాకు అట్రాక్ట్ చేసి ఏం రాసింది చదివాను. ఆమెకు ఎవరో మోసం చేశారంట. ఎవరో మోసం చేసేసరికి ఆమె కంప్లీట్గా స్ట్రెస్లోకి వెళ్ళిపోయి డిప్రెషన్కి వెళ్ళిపోయిందంట. డిప్రెషన్కి వెళ్ళిపోయి ఏం తినేది కాదంట, జస్ట్ అట్లా గోడను చూసుకుంటూ అట్లే ఉండేదంట. కొన్ని రోజులు గడిపిందంట అలా. ఆ టైంలో అన్నం తినలేదు, ఏమీ తినలేదు. అన్నం తినకుండా ఏం తినకపోతే ఏమైపోవాలి మనిషి? సన్నగా కావాలి. కానీ ఈమె ఉల్టా లావ్ అయిపోయింది. కారణం ఏంటంటే సైకోసోమాటిక్. నీ మైండ్లో సైకలాజికల్గా నీ మైండ్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ కలిగినప్పుడు అవి ఏ రకంగా అయినా నీ శరీరం మీద ప్రభావం చూపించవచ్చు. అర్థమవుతుందా? ఇట్లే ఉండాలని కాదు. ఆమె ఫోన్లే లావ్ అయింది, తగ్గించుకుంటుంది. ఒకవేళ క్యాన్సర్ ఏదైనా వచ్చింటే, ఒకవేళ ఇంకొకటి ఏదైనా జరగకూడదు, హార్ట్ అటాక్ అటువంటిది వచ్చింటే, అర్థమవుతుందా? సో ది మోస్ట్ కిల్లర్ థింగ్ ఏంటి అంటే ఈరోజు లోకంలో ఇట్ ఈస్ స్ట్రెస్ ఎలా వస్తుంది? నువ్వు ఏం చూస్తున్నావు, ఏమి వింటున్నావు, దాన్ని బట్టి నీకు స్ట్రెస్ వస్తుంది. నువ్వు టీవీలో ఏం చూస్తుంటున్నావు, ఇంటర్నెట్లో ఏం చూస్తున్నావు. ఇవి ఇంటర్నెట్లో కూడా ఎక్కువైపోయింది ఈ మధ్య పోస్ట్ పెడతారు, పొలిటికల్ పోస్టులు పెడుతుంటారు. ఇంటర్నెట్లో కూడా చాలా పెడుతున్నారు. అవి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. ఏ విషయమైనా కూడా మన సిస్టమ్ను మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. హల్లెలూయా. మనల్ని ఏవి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వీలు లేదు. కేవలం దేవుని వాక్యం తప్ప ఇక ఏది మనల్ని ప్రభావితం చేయకూడదు. ఆమేన్. అది మన మీద ప్రభావం చూపిస్తుంది అంటే మనం స్ట్రెస్లోకి వెళ్ళిపోయినాం. వీఆర్ ఆల్రెడీ ఇన్ స్ట్రెస్. హల్లెలూయా. నీకు ఒక పార్టీ ఇష్టం, ప్రార్థన చేయి, వాళ్ళ కోసం ప్రార్థన చేయి. పలానోడు గెలవాలా, ప్రార్థన చేయి. బట్ డోంట్ టేక్ స్ట్రెస్. అర్థమవుతుందా వాట్ ఐ టెల్లింగ్? ఎవరైనా మీకు ఇష్టం ఉంది, ఆయన కోసం ప్రార్థన చేయండి. ప్రభా ఆయన గెలవాలా, గెలుస్తాడు, ఆయన నీకేమి ఇచ్చిండో తెలియదు, గెలవాలంటే ప్రార్థన చేయి. ఆమేన్. ప్రార్థన చేయి. అంతేకాని లేనిపోని భారాన్ని మోసుకోవద్దండి. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నట్టే, మన 2009లో ఎలక్షన్స్ జరిగాయి కదా. 2009లో ఎలక్షన్స్ జరిగినప్పుడు దెర్ వాజ్ ఎ టఫ్ ఫైట్ అంట. ఈ మాటలు ఎవరు రాశారు అంటే, ఎవరు చెప్పారంటే, అప్పుడున్న చీఫ్ సెక్రటరీ గారు చెప్పారు ఈ మాటలు. అప్పుడున్న చీఫ్ సెక్రటరీ గారు ఈ మాటలు చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండినారు ఆ టైంలో. అయితే ఆయన ఎలక్షన్స్ కౌంటింగ్ స్టార్ట్ అయిన ఆ రోజున, కౌంటింగ్ రోజున గెలుస్తామో లేదో మూడు పార్టీలు ఉండినాయంట. మూడిట్లో ఏం జరుగుతుందో ఏమో అని అంత టఫ్గా జరిగిపోయిందంట. మార్నింగ్ నుంచి ఎలక్షన్ ఏమంటారు, అది కౌంటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఎలక్షన్ అయిపోయి, అంటే లైక్ రిజల్ట్ డిక్లేర్ అయిపోయే లోపల 8 జెలుసిల్ టాబ్లెట్లు వేసుకున్నాడంట. 8 స్ట్రెస్తో గ్యాస్ తయారవుతుంది, యాసిడ్ తయారవుతుంది. వాడు సీఎం కావచ్చు, వాడు ఇంకెవడైనా కావచ్చు, అందరికీ ఒకటే. నీకైనా, నాకైనా, రాజశేఖర రెడ్డికైనా, ఇంకెవరికైనా, మోడీకైనా కూడా స్ట్రెస్ ఈ స్ట్రెస్. ఎవరు ఆ స్ట్రెస్ తీసుకుంటారో వాళ్ళకి సేమ్ ఇవే సిమ్టమ్స్ వస్తాయి. హల్లెలూయా. కాబట్టి స్ట్రెస్ అనేది రాకుండా చూసుకోండి. ఎందుకంటే ఆయన తప్పదు, ఆయన ఒక లీడరు, ఆయన వాళ్ళ పార్టీ గెలవాలని ఆయనకు స్ట్రెస్ ఉండొచ్చు, తప్పదు. మనకెందుకు స్ట్రెస్? ఆమేన్. పక్కన వాళ్ళ వైపు తిరిగి చెప్పండి, ఎవరు గెలిస్తే మనకెందుకు అని చెప్పండి. ఎవరు గెలిస్తే మనకెందుకు? మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఎవరైనా కావాలనుకుంటే ప్రార్థన చేయండి. మనసుకు తీసుకొని స్ట్రెస్, అల్సర్స్ తెచ్చుకోదండి. హల్లెలూయా. అందుకే స్ట్రెస్ ఈజ్ నాట్ ఫ్రమ్ గాడ్. స్ట్రెస్ అనేది దేవుడి నుంచి వచ్చేది కాదు. దట్ ఈస్ ఫ్రమ్ డెవిల్. అందుకే యేసు ప్రభు యోహాను సువార్త 14వ అధ్యాయం మీరు గమనించినట్లయితే 2 సార్లు ఈ మాట మాట్లాడతాడు.
యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయములను చాలు కలవరపడ నీయకుడి. లెట్ నాట్ యువర్ హార్ట్ బి ట్రబుల్డ్. నీ హృదయము ట్రబుల్ కానియద్దు. ఇంకొక మాటలో చెప్పాలంటే లెట్ నాట్ యువర్ హార్ట్ బి స్ట్రెస్డ్. ఒత్తిడికి లోను కానియద్దండి మీ హృదయాలను. మీ హృదయాలను భయానికి లోను కానియద్దండి. మీ హృదయాలను అభద్రతా భావానికి లోను కానివ్వద్దండి. మీ హృదయాలను ఇబ్బంది పడనీయకుడి. హల్లెలూయా. కలవరపడనీయకుడి. ఆమేన్. యేసు ప్రభు కలవరపడొద్దు అంటే ఏమర్థము? అది ఆయన ఇస్తున్నది కాదు, సైతాన్ ఇస్తున్నది కలవరం. కాబట్టి ఈయనేం చెప్తాడు? నువ్వు కలవరపడొద్దు, నీ హృదయాన్ని కలవరపడనీయొద్దు. ఎవరికి బాధ్యతది? బాధ్యత ఎవరిది? నీ హృదయంలో కలవరపడనీయకుడి. ఎవరికి చెప్పాడు యేసు ప్రభు? మనకు చెప్తున్నాడు. ఎవరిది బాధ్యత అప్పుడు? మనదే. నా హృదయం కలవరపడాలన్నా కలవరపడకూడదన్నా బాధ్యత ఎవరిది? నాదే. హల్లెలూయా. తుఫాన్ లాంటి పరిస్థితి వచ్చింది, కలవరపడాలన్నా కలవరపడకూడదన్నా బాధ్యత ఎవరిది? నాదే. తుఫాన్ వచ్చింది కాబట్టి కలవరపడాలన్నా అవసరం లేదు. ఆ గద్ద రెక్కల కిందికి వెళ్ళిపోతే ఏమైపోతుంది? ఆరాంగా పడుకొని నిద్రపోవచ్చు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయము కలుగును. హల్లెలూయా. 91వ కీర్తనలో 4వ వచనంలో ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయము కలుగు. ఆయన ఇస్తున్న ఆశ్రయం. మహోన్నతుని చాటు నివసించేవాడు సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయన రెక్కలతో మన కప్పును, ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయము కలుగు. హల్లెలూయా. 27వ వచనం యోహాను సువార్త 14వ అదే అధ్యాయంలో 27వ వచనం. దీంట్లో కూడా మళ్ళీ ఇంకోసారి ఇదే మాట వాడుతున్నాడు. చూడండి, లాస్ట్ పార్ట్ చూడండి. ఏమంటాడు? లెట్ నాట్ యువర్ హార్ట్ బి అఫ్రైడ్. నువ్వు భయపడొద్దు, కలవరపడకూడదు. నీ హృదయం భయపడకూడదు, కలవరపడకూడదు. పక్కకి తిరిగి చెప్పండి. నువ్వు భయపడొద్దు, కలవరపడద్దు. భయపడొద్దు, కలవరపడద్దు. అందరూ చెప్పండి. నేను భయపడను, కలవరపడను. నేను కలవరపడను, భయపడను. నేను భయపడను, నేను కలవరపడను. హల్లెలూయా. కలవరపడద్దు. ఇప్పుడు చూడండి 27వ వచనంలో నెక్స్ట్ తెలుగు సమాధానము మీకు అనుగ్రహించి వెళుతున్నాను. హల్లెలూయా. ఏమనుగ్రహిస్తున్నాడంట? యేసు ప్రభు ఈ మాటలు ఎప్పుడు మాట్లాడుతున్నాడు తెలుసా? ఆ యొక్క చివరిసారి తన శిష్యులతో కూర్చొని బల్ల లాస్ట్ సప్పర్లో కూర్చొని శిష్యులతో ఇంకా వెళ్ళిపోతారు, ఆయన చనిపోవడానికి తీసుకువెళ్తారు అనే సమయంలో, ఆయన బలిగా అర్పించబడే సమయానికి ముందు ఆయన చెప్తున్న మాటలు ఏమని మాట్లాడుతున్నాడు? సమాధానము మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా సమాధానము మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్లు నేను మీకు అనుగ్రహించ లేదు, నా సమాధానం ఇస్తున్నాను. ఇంగ్లీష్లో చూపించు. ఇంగ్లీష్లో ఏముంది? పీస్ ఐ లీవ్ విత్ యూ కదా. సమాధానం నేను మీకు ఇస్తున్నాను. మై పీస్ ఐ గివ్ యూ కదా. నాట్ యాజ్ ది వరల్డ్ గివెత్. నేను నా సమాధానాన్ని ఇస్తున్నాను. ఇంగ్లీష్లో ఈ మాట రాయబడింది. యేసు ప్రభు ఇంగ్లీష్లో మాట్లాడలేదు. పీస్ ఐ గివ్ టు యూ అనలేదు ఆయన. ఎందుకు? యేసు ప్రభు ఏం భాష మాట్లాడేవాడు అక్కడ? గ్రీక్ మాట్లాడిందా? యేసు ప్రభు మాట్లాడింది హెబ్రీ భాషనే. ఆ కాలంలో యేసు ప్రభు మాట్లాడిన, పౌలు మాట్లాడిన, ఎవరు రాసినా అందరూ మాట్లాడింది హీబ్రూ భాషనే. బైబిల్ మనకు కొత్త నిబంధనలో రాయబడింది గ్రీకు భాషలో. వాళ్ళు మాట్లాడింది మాత్రం హెబ్రీ భాషలోనే. యేసు ప్రభు సమాధానం అనే పదం వాడలేదు అక్కడ, గ్రీకులో వాడలేదు. అప్పుడు వాడుతున్న పదాలన్నీ అదే మన హీబ్రూ భాష. హల్లెలూయా. యేసు ప్రభు హెబ్రీ భాష మాట్లాడాడు. నెక్స్ట్ వర్స్ చూపించు. నెక్స్ట్ స్లైడ్ చూపించు. పీస్ అనే పదము గ్రీక్ భాషలో అయితే ఐరిన్ అనే పదం ఉంది. ఏం పదము? EIREN. సమాధానం అనే పదానికి గ్రీక్లో ఉండే మాట ఏంటంటే ఐరిన్. అదే మాట హెబ్రీ భాషలో యేసు ప్రభు మాట్లాడి ఉంటే, సమాధానం అనే పదం మాట్లాడాలంటే ఏం పదం వాడి ఉంటాడు అంటే షలోమ్. హల్లెలూయా. పక్కన వైపు తిరిగి చెప్పండి, షలోమ్ అని చెప్పండి. షలోమ్. ఇట్స్ ఎ పవర్ఫుల్ వర్డ్. షలోమ్ అనేది చాలా పవర్ఫుల్ వర్డ్. ఎందుకు పవర్ఫుల్ నేను చెప్తాను. షలోమ్ అనేది పవర్ఫుల్ వర్డ్. ఈ షలోమ్ అనే పదాన్ని, ఈ పదం ఇట్స్ అ ఫుల్లీ లోడెడ్ వర్డ్.
ఇది చిన్న పదం కాదు, ఇంత సమాధానం అనేది కాదు. షాలోమ్ అనే పదంలో సమాధానం ఉంది, కానీ అది సమాధానం మాత్రమే కాదు. షాలోమ్ అనే పదంలో ఏమేమి ఉన్నాయి అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ బ్రౌన్ డ్రైవర్స్ అండ్ బ్రిక్స్ హీబ్రూ లెక్సికాన్ అంటే డిక్షనరీ. దిస్ ఈస్ ది బెస్ట్ డిక్షనరీ ఇప్పటి వరకు హీబ్రూ భాషకు సంబంధించి. వన్ ఆఫ్ ది బెస్ట్ డిక్షనరీస్ ఏంటంటే బ్రౌన్ డ్రైవర్ అండ్ బ్రిక్స్. ఈ డిక్షనరీలో షాలోమ్ అనే పదంలో ఏమేమి ఉన్నాయి, ఎందుకంటే హీబ్రీ భాష చాలా చిన్న భాష, చెప్పాలనుకున్నదంతా కూడా ఒక పదంలో వచ్చేస్తుంది. ఇంగ్లీష్లో తెలుగులో అట్లా కాదు, చాలా పదాలు కలిస్తే ఒక పదం ఈక్వల్ అయిపోతుంది. ఆమె సో ఈ షాలోమ్కున్న అర్థం ఏంటి చూద్దాం. కనిపిస్తుందా? క్లియర్గా కనిపిస్తుందా? సో షాలోమ్ అనే పదానికి మొట్టమొదటి అర్థం ఏంటంటే కంప్లీట్నెస్, సంపూర్ణత. ఆమె షాలోమ్ అనే పదంలో మొట్టమొదటి ఎంటిటీ ఏంటంటే సంపూర్ణత. హల్లెలూయా. రెండవది ఏంటంటే సేఫ్టీ, భద్రత. ప్రొటెక్షన్. ఓకే. మూడవది వచ్చేసి సౌండ్నెస్ ఇన్ బాడీ. సౌండ్నెస్ అంటే ఏంటి? సౌండ్నెస్ అంటే ఇట్స్ అ స్టేట్ ఆఫ్ క్వాలిటీ. అంటే నీ శరీరంలో క్వాలిటీ ఉంటుంది, ఈ అమ్మాయి హెయిర్ చాలా బాగుంటుందండి, ఆ అమ్మాయి స్కిన్ చాలా బాగుంటుందండి, అర్థమవుతుందని చెప్పేది. దర్ ఇస్ క్వాలిటీ. అబ్బాయి బోన్స్ చాలా స్ట్రాంగ్ అండి, అబ్బాయి చాలా స్ట్రాంగ్ ఉంటాడండి, అబ్బాయి ఏదైనా తట్టుకోగలడండి, అర్థమైనా? దట్ ఈస్ సౌండ్నెస్, క్వాలిటీ. నాలుగవ పదం ఏంటంటే వెల్ఫేర్, సంక్షేమం. దేవుని యొక్క సంక్షేమం మనలో పనిచేస్తుంది. హల్లెలూయా. ఐదవది ప్రాస్పెరిటీ అంటే అభివృద్ధి, పైసలు. హల్లెలూయా. డబ్బులు అంటే అన్ని రకాల అభివృద్ధి అనమాట. హల్లెలూయా. ఆమేన్. ఆరవది హెల్త్, ఆరోగ్యం. ఆమేన్. ఏడవది పీస్, సమాధానం. ఇప్పుడు సమాధానం అనే పదం వచ్చింది. ఎనిమిదవది క్వైట్నెస్. క్వైట్ అంటే ఏంటి? నెమ్మది. గొడవలు జరుగుతుంటాయి అనుకో ఇంట్లో, అది షాలోమా? కాదు, షాలోమ్ లేదని అర్థం. క్వైట్నెస్. ఒకవేళ షాలోమ్ ఉందనుకోండి, ఆ ఇంట్లో ఎప్పుడు నెమ్మదిగా ఉంటుంది, గలిబీలు ఉండదు, గొడవ ఉండదు, అర్థమైందా? ట్రాంక్విలిటీ ఏంటంటే అలజడి లేకపోవడాన్ని ట్రాంక్విలిటీ అంటే, అలజడి లేకపోవడం. అండ్ పదవది ఏంటంటే కంటెంట్మెంట్, తృప్తితో ఉంటారు వాళ్ళు, హల్లెలూయా. అండ్ నెక్స్ట్ ఏంటంటే పీస్ యూజ్ ఫర్ హ్యూమన్ రిలేషన్షిప్. కొన్ని మానవులకు మధ్యన కొన్ని గొడవలు జరుగుతుంటాయి అప్పుడప్పుడు, వాళ్ళు మాట్లాడుకోకుండా ఉండిపోతారు అనుకున్నాం. అయితే షాలోమ్ పనిచేసినప్పుడు అటువంటి రిలేషన్స్లో కూడా సమాధానం వచ్చేస్తుంది. హల్లెలూయా. రెండవది దేవునితో ఎప్పుడు సమాధానం, దేవుడికి మనకున్న నిబంధనను గుర్తు చేస్తూ సమాధానం, పీస్ విత్ గాడ్. ఆమేన్. లాస్ట్ వచ్చేసి పీస్ ఫ్రమ్ వార్స్, యుద్ధాల నుండి సమాధానం. అంటే నీ పక్కన యుద్ధం జరగచ్చు, నీకు మాత్రం యుద్ధం ఉండదు. హల్లెలూయా. సో దిస్ ఈజ్ ఇన్ని 13 విషయాలు ఈ యొక్క ఒక్క షాలోమ్ అనే పదంలో ఉన్నాయి. హల్లెలూయా. అర్థమైందా? ఒక్క షాలోమ్ అనే పదంలో 13 విషయాలు ఉంటున్నాయి. హల్లెలూయా. దేవుని యొక్క సంపూర్ణత, దేవుని యొక్క ప్రొటెక్షన్, దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క క్వాలిటీ మన శరీరంలో ఉంటుంది, దేవుని యొక్క సంక్షేమం మనకు ఉంటుంది, దేవుని యొక్క అభివృద్ధి మనలో ఉంటుంది, దేవుని యొక్క ఆరోగ్యం మనలో ఉంటుంది, దేవుని యొక్క సమాధానం ఉంటుంది, దేవుని యొక్క నెమ్మది ఉంటుంది, అలజడి లేకపోవడం ఉంటుంది, దేవుని యొక్క సంతృప్తి మనలో ఉంటుంది. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా మనుషులకు మధ్య ఉండేటువంటి సంబంధాలు, చెడిన సంబంధాలను సరిచేయగలిగినటువంటి దేవుని యొక్క సమాధానం ఉంటుంది, దేవునికి మనకు ఉండాల్సిన సమాధానం ఉంటుంది. ఆమేన్. యుద్ధాలకు సంబంధించి మనకు సమాధానం ఎప్పుడు ఉంటుంది. హల్లెలూయా. దిస్ ఈజ్ వాట్ గాడ్ హస్ ప్రామిస్డ్. యేసు ప్రభు షాలోమ్, మీకు షాలోమ్ను విడిచిపెట్టి వెళ్తున్నాను అన్నాడు. షాలోమ్ను విడిచిపెట్టి పోవడం ఏంటంటే మన శరీరాల్లో, మన జీవితాల్లో ఇవి ఉన్నాయా? ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభు చెప్పిన ఇవన్నీ కూడా మనము అనుభవించడానికి మనం అర్హులము. హల్లెలూయా. ఇది మన స్వాస్థ్యం.
మీ అమ్మ నాన్నల నుంచి మీకు ఎట్లా ఆస్తి వస్తుందో, ఆస్తి రావడానికి నాకు ఎంత హక్కు ఉంది అని మీరు అనుకుంటారో అంతకంటే ఎక్కువ హక్కు ఈ విషయంలో మనకుంది. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ నాన్నల ఆస్తి శాశ్వతం కాకపోవచ్చు, ఇది శాశ్వతమైన ఆస్తి. హల్లెలూయా. ఇవి నావి, ఇవి నేను పొందుకుంటున్నాను. అదేవిధంగా మన జీవితాలు మనం ఉండాలి. హల్లెలూయా. ఇవన్నీ కూడా మన శరీరంలో ఒకసారి ఆలోచిద్దాం. మన జీవితంలో ఇవన్నీ ఉంటే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. హల్లెలూయా. యూ షుడ్ పిక్చరైజ్ ఎటువంటి జీవితం మనకుంది. ఎప్పుడైతే ఈ షాలోమ్ అనే పదము మీ జీవితంలో సంపూర్ణంగా పనిచేయడం మొదలు పెడుతుందో, యూ విల్ హ్యావ్ ఎ లైఫ్ ఆఫ్ విక్టరీ, సక్సెస్. ఆమేన్. ఎందుకంటే ఎప్పుడైతే సమాధానం లేకుండా భయంలో నువ్వు జీవిస్తుంటావో సక్సెస్ అనేది ఉండదు. మనకు జయం అనేది ఉండదు. జయం ఎప్పుడు వస్తుంది? భయపడుకునేటోడికి జయం వస్తుందా? రాదు. భయపడేటోడికి జయము రాదు. నువ్వు ఎప్పుడైతే షాలోమ్ అనే దేవుని యొక్క ఎంటిటీ, దేవుని యొక్క సమాధానాన్ని నువ్వు ఎప్పుడైతే స్వీకరిస్తావో, నీ జీవితంలో పనిచేయడం మొదలు పెడుతుందో, దెన్ ఇట్ ఈస్ అ షూర్ వే ఫర్ యువర్ సక్సెస్. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో, నీ ఉద్యోగంలో నువ్వు సక్సెస్ఫుల్ కావాలన్నా, నీ జీవితంలో వైవాహిక జీవితంలో అయినా, నీ ఫ్యామిలీలో అయినా, నీ ఆర్థిక పరిస్థితుల్లో అయినా, నీ ఉద్యోగాల్లో అయినా, ఎక్కడ నీకు విజయం కావాలంటే షాలోమ్ అనే దాన్ని నువ్వు దేవుడి నుంచి స్వీకరించుకొని ఉండాలి. హల్లెలూయా. ఈరోజు నువ్వు వాక్యం వింటున్నావు అంటే దేవుడు ఆల్రెడీ నీ యొక్క ఆత్మను విడుదల చేస్తుంటాడు. దేవుడు నీ యొక్క శరీరంలో, నీ యొక్క మనసులో అన్ని చోట్ల ఎక్కడెక్కడ విడుదల అవసరమో అక్కడ ఆయన విడుదల కార్యక్రమాన్ని మొదలు పెట్టేస్తుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఓడిపోతామేమో అని చాలా మంది భయపడుతుంటారు. సమాజంలో నన్ను గురించి ఎవరేమనుకుంటున్నారో అని భయపడేటోళ్ళు కొందరు ఉంటారు. ఇంకొకటి ఏంటంటే దేవుడు నాతో ఉన్నాడా లేడా అని కూడా భయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ దేవుడు మనకు వాక్యం చెప్పిన మాట ఏంటంటే, నేను నా సమాధానాన్ని మీకు ఇచ్చిపోతున్నా. సమాధానం కదా యాక్చువల్లీ, దట్ ఈస్ షాలోమ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించండి, ఈ 13 విషయాలను ఒకసారి ఆలోచించండి. నాకు సంపూర్ణత ఉందా నా జీవితంలో? దేవుని భద్రత నా జీవితంలో పనిచేస్తుందా? దేవుని యొక్క క్వాలిటీ లైఫ్ నాలో ఉన్నదా? దేవుడి యొక్క సంక్షేమము, దేవుడి యొక్క అభివృద్ధి నా జీవితంలో పనిచేస్తుందా? అలాగే దేవుడి యొక్క ఆరోగ్యం పనిచేస్తుందా? దేవుని సమాధానం పనిచేస్తుందా? నాలో నెమ్మది ఉన్నదా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఆ యొక్క సంతృప్తి నాలో ఉన్నదా? కొందరికి ఎన్ని డబ్బులు వచ్చినా తృప్తి ఉండదు. కానీ షాలోమ్ ఉందంటే నీకు ఎలా ఉంటుందంటే, నీకేముందో దాంతో తృప్తిగా ఉంటావు. నీకు ఒక నిరీక్షణ ఉంటుంది, రేపు అవసరమైన నాకు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఈరోజే నీకు బ్యాంక్లో ఉండాల్సిన అవసరంలా, రేపు నీకు అవసరమైన కూడా దేవుడు నీకు ఇస్తాడు. ఎల్లుండి అవసరమైతే ఎల్లుండి కూడా ఇస్తాడు. హల్లెలూయా. ఆ నిబ్బరత వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. సో ఈరోజు దేవుని వాక్యాన్ని స్వీకరిస్తున్న వ్యక్తులు దయచేసి కళ్ళు మూసుకోండి. దేవుని యొక్క షాలోమ్ను, ప్రభా నేను ఈ షాలోమ్ గురించి వింటున్నాను, అయితే ఇది నా జీవితంలో ఎక్కడెక్కడ నువ్వు అనుకున్నావు తండ్రి, నువ్వు నా జీవితం కోసం షాలోమ్ను విడుదల చేసిపోయినావు తండ్రి. ఈ యొక్క షాలోమ్ నా జీవితంలో సంపూర్ణంగా ప్రతి ఏరియాలో పనిచేయడు కాక అని దేవుడితో చెప్పండి. ప్రభా ఈ యొక్క సమయం నీకు ఇస్తున్నాను తండ్రి. నా జీవితంలో ప్రభా ఎక్కడెక్కడ నాయన ఇంకా లొసుగులు ఉంటున్నాయో, ప్రభా ఈ యొక్క షాలోమ్ లేదు అనిపిస్తుందో తండ్రి, ప్రభా ఇప్పుడే నేను స్వీకరిస్తున్నాను. చేయతి దేవుడు చూపించాను. ప్రభా నేను స్వీకరిస్తున్నాను, నేను ఈ షాలోమ్ను నేను స్వీకరిస్తున్నాను తండ్రి. ఈ కాబాసా తలాబాసి నేను షాలోమ్ను స్వీకరిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవునికి హంబుల్ చేసుకోండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ఈ షాలోమ్ను, దేవుడి యొక్క సమాధానం, దేవుడి యొక్క షాలోమ్ను స్వీకరించండి. రీఖా మస్సాదన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ డియర్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్.